హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ బ్లాగ్ వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఏం లేదండి, నేను 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశానమాట నేను అమెజాన్ నుంచి. సో బాగా మంచిగా అనిపించాయి ప్రైస్, ఎందుకంటే నేను తీసుకుంది నాయిస్ కంపెనీ బ్రాండ్ ఉంటుంది కదా, సో బ్రాండ్ వాచ్ను అలాగే నేను ఇయర్ డోప్స్ అనేది తీసుకున్నాను అనమాట. సో నాకు బాగా నచ్చింది. సో కొంచెం భయం ఉండే ఎట్లొస్తాయో ఏమో అనేసి, ఎందుకంటే మనం డైరెక్ట్ కొనుక్కున్నది వేరే ఉంటుంది, సో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నది వేరే ఉంటుంది కదా. సో అందుకనేసి కొంచెం భయంతో ఆర్డర్ చేశాను. ఏముంది, మంచి రాకపోతే రిటర్న్ చేసేద్దాం అనుకున్నా, బట్ సూపర్గా వచ్చాయన్నమాట ప్రోడక్ట్స్ మాత్రము. సో మంచిగా అనిపించింది. సో కొంచెం నమ్మొచ్చు అనిపించింది, ఎందుకంటే ఇంతకుముందుకు టీవీ అనేది కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. సో అప్పుడు కూడా అది కూడా బాగా వచ్చింది. సో కొంచెం క్వాలిటీ ఉన్నాయి, బాగానే వస్తున్నాయి అనిపించింది. ఎప్పుడూ ఒక్కసారి ఏదో ఒకటి చిన్న పొరపాటు జరగచ్చు, కానీ దాదాపు మాత్రం అంతా బాగానే వస్తున్నాయి అన్నమాట. సో ఇక ఎందుకంటే షాప్లో వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్స్ తోటి అమ్ముతారు, మనకి ఇక్కడ కొన్ని ఆఫర్స్ అనేది ఇస్తారు కదా. సో ఆ టైంలో కొనుక్కున్నాయి అనమాట ఇవి నేను. సో నాకు ఇప్పుడు కుదిరింది, వీడియో షేర్ చేద్దాం అనుకున్నా. సో అందుకనేసి నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఓపెన్ చేస్తుంటే పక్కన మమ్మీ కూడా ఉందన్నమాట. సో మమ్మీనే కెమెరా మ్యాన్, ఎందుకంటే అప్పటికి నాకు ట్రైపాడ్ లేదు, అందుకనేసి మమ్మీతోటి తీయించుకున్నాను అనమాట. నేను ఓపెన్ చేస్తుంటే మమ్మీ పట్టుకుంది. ఇక్కడ ఫస్ట్ అయితే నేను వాచ్ అనేది ఓపెన్ చేశాను, దాని తర్వాత ఇయర్ డోప్స్ అనేది ఓపెన్ చేస్తున్నా. సో 2 ప్యాకింగ్ ఒక దాంట్లోనే వచ్చినాయి అనమాట. సో చాలా సేఫ్టీగా, చాలా స్టిక్కర్స్తో మరీ సేఫ్టీగా పంపించారు బాక్స్ అయితే. సో నాకు చాలా బాగా అనిపించింది, అది తీయడానికి చాలా టైం పట్టింది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇయర్ డోప్స్ కూడా ఓపెన్ చేసేసాను. సో కలర్స్ వచ్చేసి వాచ్ ఏమో వైన్ కలర్, సో ఇది వచ్చేసి కొంచెం వైట్, కొంచెం ఇక ఎలా చెప్పాలంటే మరి పింక్ కాకుండా మరి వైట్ కాకుండా మధ్యలో ఉంటుంది అనమాట. సో 2 మిక్స్ అయినట్టు ఉంటుంది. సో అదనమాట. సో క్వాలిటీ అయితే సూపర్ ఉందండి నిజంగా. నాయిస్ ఎంతైనా బాగుంటుంది కదా, ఇప్పుడు ట్రెండ్ అదే కాబట్టి. సో ఇవి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మాత్రము నేను నిజంగా చెప్తున్నా, కనీసం ఒక అర్థం కాలేదన్నమాట ఓపెన్ చేసేటప్పుడు. ఎటు స్టిక్కర్స్ ఉన్నాయి, ఎటు ప్లాస్టర్స్ ఉన్నాయి అర్థం కాలేదు. సో దానివల్ల అటు ఇటు సఫర్ అవ్వకుండా మరీ గట్టిగా ఉన్నాయన్నమాట. సో బందోబస్తుగా చేసి పంపించారు. సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా నా ఇయర్ డోప్స్ అనమాట ఇవి. ఇయర్ డోప్స్ వచ్చేసి చూసిండ్రా ప్యాకింగ్ ఎంత బాగుందో. సో క్యూట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. సో దానికి కాకపోతే ఏంటంటే మనము కొంచెం వాడకము నీట్గా వాడాలి, లేకుంటే మరకలు అంటుతాయి అనమాట. సో అందుకని ఎక్కువ బ్లాక్ అట్లా తీసుకుంటారు. సో నాకు బ్లాక్ అంత నచ్చదనమాట. అంటే బాగుంటుంది, బట్ ఇంట్లో చెల్లె కూడా బ్లాకే ఉంది, బ్లాక్ కలరే ఉందన్నమాట. అందుకనేసి నేను కొంచెం వెరైటీగా తీసుకుందామని కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాచ్ అండి. వాచ్ వచ్చేసి కూడా స్మార్ట్ వాచ్ అనమాట. సో ఇది వైన్ కలర్ అనమాట. మరి ఏమంటారు, మెరూన్ కాదు మరి రెడ్ కాదు, వైన్ కలర్లో. సో బాగా డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట, మంచిగా ఉంది అందులో అనేసి. నా చెయ్యి కూడా బాగుంది నా హ్యాండ్కి. ఇంకా నేను ఇన్స్టాలేషన్ అనేది ఇప్పటి వరకు అసలు పెట్టుకోలేదు సరిగ్గా, ఒకసారి ఏమో పెట్టేసుకున్నా అంతే. సో ఇదనమాట ఫైనల్గా వాచ్ వచ్చేసి. సో కొంచెం మమ్మీ అటు ఇటు సరిగ్గా మిడిల్లో పెట్టలేదు, నేనే దాన్ని మిడిల్లోకి పెట్టేసుకొని తీస్తున్నాను అనమాట, ఎందుకంటే తీయడానికి రాదు కదా, ఇంకా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నా వాచ్ అనమాట. సో బాగుందా? బాగుంటే కంపల్సరీ లైక్ చేయండి, కంపల్సరీగా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేది, ఓకేనా? సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ దానికి తగ్గట్టుగా ఛార్జరు, అలాగే కొన్ని బుక్స్ కూడా వచ్చాయన్నమాట, చిన్న బుక్స్, వారంటీ బుక్స్ అలా. సో ఇవేనండి, ఎలా ఉన్నాయి, బాగున్నాయా అని నేను ఎప్పటి నుంచి అనుకున్నవి. సో ఆఫర్ కోసం వెయిట్ చేసి లాస్ట్గా ఫైనల్గా కొన్నాను. రేట్ కూడా చాలా తక్కువ పడ్డదనమాట, ఓకేనా? సో ఇది ఒక రోజు ఆవును పట్టుకొని వస్తారు కదా ఇంటికి. సో ఇది దేవునితో సమానమట అండి. ఇది మొత్తము ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు తల లేదంట, ఓన్లీ లెగ్స్ బయటకు వచ్చినాయంట. సో అది శివునితోటి సమానమంట. సో నేను అప్పుడు కొంచెమే షూట్ చేశాను, ఎందుకంటే అప్పుడు స్కూల్కి వెళ్తున్నా, టైం అవుతుంది అనేసి.
ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది కొత్త తీసుకున్నామండి, మమ్మీతో ఓపెన్ చేయించాను అనమాట. ఎందుకంటే పాతది ఉండే, మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు పడేసాము, అది అసలు బాగాలేదు. డాడీ కొన్నదనమాట, చాలా ఇయర్స్ వచ్చింది నిజంగా, దగ్గరుండి చేయించుకున్నాడు. బట్ ఇల్లు షిఫ్ట్ అవడం వల్ల అన్నీ పాడైపోతూనే ఉంటాయి కదా, మమ్మీ వద్దంది. కానీ ఎన్ని రోజులని ఉంటాము ఏమీ లేకుండా అనేసి తీసుకున్నాను. చాలా ఇబ్బంది ఉండే, ఎందుకంటే పెద్ద మిర్రర్ అలవాటైపోయి ఉండి కూడా మనం ఒకసారి చూసుకోకపోతే కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా. సో అందుకనేసి నెక్స్ట్ ఇది ఒకరోజు నేను ఫిష్ ఫ్రై చేశానండి. సో చాలా చేశాను నేను ఆ రోజు, 1/2 kg ఏమో చేశాను అనుకుంటా నైట్. ఇది సండే రోజు కాదు, ఒక రోజు అనమాట. ఇది ఏ రోజు కూడా గుర్తులేదు నాకు, బట్ చేశాను. అది కొంచెం చిన్న వీడియో ఉంటే పెడుతున్నాను అనమాట. చాలా క్రిస్పీగా సూపర్ వచ్చాయండి. నేను చాలాసార్లు షేర్ చేశాను నేను ఫిష్ ఫ్రై అనేది. అది చూడని వాళ్ళు ఉంటే నా బ్లాగ్స్కి వెళ్ళి చూడండి. అలాగే ఒకరోజు నా ఫేవరెట్ హీరో మూవీ వస్తుంది. సో ఇది నాకు చాలా ఇష్టం అండి సాంగ్, అందుకనేసి ఇది కూడా క్లిప్ ఉంటే యాడ్ చేసేసాను. సో ఇదేనండి బ్లాగ్, ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. సో అప్పటిదాకా టేక్ కేర్, బాయ్, సీ యూ. కంపల్సరీ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.